తెలుగుదేశం పార్టీ మహానాడు ఈసారి కడపలో జరుపుకోబోతున్నాం. 27, 28, 29. 27, 28 ఏమో ప్రతినిధులకు సంబంధించినటువంటి ఉంటుంది. 29 భారీ ఎత్తున బహిరంగ సభ. ఎరగని రీతిలో దాదాపు 5 నుంచి 10 లక్షలు తగ్గకుండా మనం బహిరంగ సభ జరపాలని చెప్పి మన అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు నిర్ణయం చేశారు. లోకేష్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. మన కర్నూలు జిల్లా నుంచి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 5,000 తగ్గకుండా పోవాలి. ఆడ మన కర్నూలు సత్తాయేమో నిరూపించాలని చెప్పి తెలుగుదేశం నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు అందరికీ ఇందు మూలంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే మన కర్నూలు జిల్లాలో జరిగినటువంటి మినీ మహానాడులు గాని, జిల్లా మహానాడులు గాని అందరూ విజయవంతం చేశారు. అందుకు సహకరించినటువంటి కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ప్రెస్ సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మహానాడు పెద్ద ఎత్తున జరుగుతా ఉంది. ఎవరో కొంతమంది కావాల్సి కూడా పుకార్లు గుట్టించినారు. కరోనా ఉంది, అది ఉంది, క్యాన్సర్, అవన్నీ ఏం లేదు. ఖచ్చితంగా మహానాడు ఉంది. కడపలో జరపబోతున్నాం. కానీ విని ఎదుగని రీతిలో బ్రహ్మాండమైన, అంటే జగన్ అబ్బో నాది కోట అనుకుంటా, కోట ఎప్పుడో మన ఎన్నికల్లోనే ప్రజలు బద్దలు కొట్టారు. మళ్లీ ఈ బహిరంగ సభతో మనం ముందుకెళ్లాలని చెప్పేసి మహానాడులో నిర్ణయించాం. థ్యాంక్ యూ.